హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు మై ఛానల్. నాతో నేను మీ స్వప్న. లాస్ట్ టైం మాట్లాడుకున్న వీడియోలో మనం ఏం మాట్లాడుకున్నాం, ఏమేమి తీసుకొచ్చుకోవాలి, ఎలా ప్రిపేర్ చేసుకోవాలి మాట్లాడుకున్నాం కదండి. ఈరోజు డైట్ ఎలా చేస్తాము, ఏ టైంకి ఏం తీసుకుంటాం అనేది డిస్కషన్ చేద్దామండి. ఫస్ట్ వచ్చేసి ఏ టైంకి లేవాలి, ఇలాంటి క్వశ్చన్స్ ఉంటాయండి. ఆ టైం ఈ టైం ఏ టైము లేదండి. మీకు ఏ టైంకి లేవాలి, మీరు రోజు ఏ టైంకి కంఫర్ట్ ఉంటారో ఆ టైంకి లేవండి. మ్యాక్సిమం నేను వచ్చేసి 5:30 to 6కి లేస్తానండి. మ్యాక్సిమం 5:30 కాకపోయినా 6 అయినా కానీ కంపల్సరీ లేస్తాను. లేవగానే నాకు థైరాయిడ్ ప్రాబ్లం ఉంది కాబట్టి నేను థైరాయిడ్ ట్యాబ్లెట్ వేసుకుంటానండి. థైరాయిడ్ ట్యాబ్లెట్ వేసుకున్నాక కంపల్సరీ 1 అవర్ గ్యాప్ తీసుకోవాలండి. ఈవెన్ టీ అలాంటివి కూడా తాగకూడదు. 1 అవర్ మాత్రం కంపల్సరీ గ్యాప్ తీసుకోవాలి ట్యాబ్లెట్ వేసుకున్నాక. ఆ 1 అవర్ తర్వాత మనం చెప్పుకున్న జీలకర్ర, వాము, సోంపు, అల్లము ఇవన్నీ చెప్పుకున్నాం కదండి. మసాలా టీ వీటిలో ఏదో ఒకటి తీసుకుంటానండి. అలాగే బ్రేక్ఫాస్ట్ వచ్చేసి 8 నుంచి 9:30 లోపు కంపల్సరీ కంప్లీట్ చేసుకోవాలండి. చేసుకుంటేనే నెక్స్ట్ మనము ప్రాసెస్కి వెళ్ళడానికి బాగుంటుంది. మనకి 8 నుంచి 9:30 లోపు, మ్యాక్సిమం 9:30కి అందరికీ ఫ్రీ అవుతారు. కొంచెము వర్క్ అయిపోయి పిల్లలు స్కూల్కి అటు ఇటు వెళ్ళడము, హస్బెండ్స్ ఆఫీస్కి వెళ్ళడం ఆ లోపు అయిపోతారు కాబట్టి 8 to 9:30 లోపు మనం బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ చేసుకోవడం బెటర్ అండి. బ్రేక్ఫాస్ట్ వచ్చేసి మనం డ్రై ఫ్రూట్స్ చెప్పుకున్నాం కదండి నిన్న. డ్రై ఫ్రూట్స్లో వచ్చేసి ఒక 5 to 6 బాదం అండి. 5 to 6 బాదం నానబెట్టుకోండి. 2 వాల్నట్స్ అండి, 2 వాల్నట్స్, ఒక అంజీరు, 1 అంజీరు, తర్వాత వాటర్ మిలన్ సీడ్స్, పంకిన్ సీడ్స్, సన్ఫ్లవర్ సీడ్స్ 1 టేబుల్ స్పూన్ తీసుకోండి. 3 ఒక్కొక్క టేబుల్ స్పూన్ తీసుకోండి. అంజీర్ వచ్చేసి సపరేట్గా నానబెట్టుకోండి. ఒక చిన్న బౌల్లో వాష్ చేసి ముందు నైట్ నానబెట్టేటప్పుడే వాష్ చేసి ఆ బౌల్లో వేసి వాటర్ వేసి ఉంచేసేయండి. ఎందుకంటే అంజీర్లో వాటర్ సాల్యుబుల్ ఫైబర్ ఉంటుందండి. అది మీరు అబ్జర్వ్ చేశారో, అంజీర్ తీసిన తర్వాత లోపల అడుగున చిన్న మన తేనెలాగా అతుక్కుపోయినట్టు ఉంటుందండి. అది మంచిదండి. ఆ వాటర్లో కూడా న్యాచురల్ షుగర్స్ ఉంటాయి. ఆ వాటర్ పడేయొద్దు. ఫస్ట్లో నేను కూడా అలానే పడేసాను, కానీ ఆ వాటర్ పడేయొద్దండి. ఆ అంజీర్ తిన్న తర్వాత ఆ వాటర్ని కొంచెం లైట్గా మిక్సింగ్ చేసి ఆ వాటర్ని కూడా తీసుకోండి, పర్వాలేదు. అది వాటితో పాటు ఆ డ్రై ఫ్రూట్స్ ఇవన్నీ అయిపోయిన తర్వాత అన్ని మొక్కగట్టిన శనగలు పెట్టుకోండి. ఇన్ని శనగలు, ఎక్కువ కాదు, ఇన్ని పెట్టుకోండి. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కింద అయిపోతుందండి. ఇంకా అదే మనకి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్, మరి ఇంకేం ఉండదు మీకు. ఇప్పుడు 9:30 to 1 లోపు మీకు వాటర్ ఇచ్చాము. మనం ఇంత వాటర్ అని పెట్టుకున్నాం కదండి, 4 లీటర్ కానీ 3 లీటర్ కానీ మన కెపాసిటీకి మ్యాక్సిమం 3 లీటర్స్ అయితే కంపల్సరీ తీసుకోవాలండి. మనం తీసుకుంటే బెటర్, మంచి రిజల్ట్స్ ఉంటాయి మనకి. 3 లీటర్స్ పెట్టుకున్నాం కదా, ఇవి 3 to 4 లీటర్స్ పెట్టుకున్నాం కదా, ఇవి కంప్లీట్ చేయాలండి. అంటే మొత్తం ఒకేసారి కంప్లీట్ చేయాలి. ఆ గ్యాప్లో మనం వాటర్ని కన్జ్యూమ్ చేస్తూ ఉండాలి. తర్వాత 1కి అలాగా కంపల్సరీ మీల్ తీసుకోండి. ఆ మీల్ వచ్చేసి ఇంతే రైస్ అండి. మనం కూర పెట్టుకుంటాం చూడు, చిన్న కప్పు, ఇంత రైస్ అండి. కర్రీ నువ్వు ఎంత తింటావా అంత తీసుకోండి. ఇంత కర్రీ తీసుకుంటావా, ఇంత కర్రీ తీసుకుంటావా, ఎంత కర్రీ అయినా నీ ఇష్టం అండి. కర్రీ నీకు నచ్చినంత తీసుకోండి. ఒక గ్లాస్ బటర్ మిల్క్ పెట్టుకోండి. లేదంటే ఇంత చిన్న కప్పు రైస్ అండి, ఇది పెరుగు అండి, ఒక గ్లాస్ బటర్ మిల్క్ అన్నా ఇది పెట్టుకొని తినేసేయండి. ఇంకంతే అండి. ఒక ఎగ్ పెట్టుకోండి. మధ్యాహ్నము బాయిల్డ్ ఎగ్ ఒకటి పెట్టుకోండి. సాయంత్రం వచ్చేసి నేను మ్యాక్సిమం సలాడ్సే ప్రిపేర్ చేశానండి. మీరు కూడా సలాడ్సే ప్రిపేర్ చేయండి. ఎందుకంటే కొంచెం బెస్ట్ రిజల్ట్ ఉంటుంది, కొంచెం త్వరగా రిజల్ట్ ఉంటుంది. సాయంత్రం సలాడ్స్ వచ్చేసి మీకు నచ్చినవి, మీకు ఏవి అవైలబుల్ ఉంటే అవి. క్యారెట్ కీరా వేసుకొని తీసుకోవచ్చు. బీట్రూట్ తినగలిగే వాళ్ళు బీట్రూట్ కూడా, క్యారెట్ కీరా బీట్రూట్ మిక్సింగ్ చేసుకొని అయినా తినొచ్చండి. లేదు సలాడ్స్ తినబుద్ధి కావట్లేదు, ఒక రోజు సలాడ్స్ అయినా అన్నట్టు అనిపిస్తే ఒకరోజు అవన్నీ కలుపుకొని జ్యూస్ చేసుకోండి. క్యారెట్, కీరా, బీట్రూట్, ఒక టమాటో వేసుకొని జ్యూస్ చేసుకొని ఆ జ్యూస్ తీసుకోవచ్చండి. ఆ జ్యూస్ కానీ కొంచెం ఎర్లీగా తీసుకుంటే బెటర్. 5, 6 ఆ లోపు తీసుకుంటే మంచిదండి. మధ్యలో మీకు ఈ టైం మధ్యలో ఎప్పుడు నాకు ఆకలేస్తుంది అనిపించినప్పుడల్లా ఫ్రూట్స్ తీసుకోవచ్చండి. మీకు ఎప్పుడు ఆకలేస్తే అప్పుడు ఆకలేస్తేనే తీసుకోండి, లేకపోతే లేదండి. ఆకలేస్తేనే తీసుకోండి, లేకపోతే లేదు. రైస్ మాత్రం క్వాంటిటీ ఇంతేనండి. ఇంతే అన్నంలో ఇంత కూర వేసుకోండి. ఇంత కూర, మీకు ఏ కూర, ఆకుకూర ఉందా, ఎంత ఆకుకూర అయినా, ఏ కూర మీకు నచ్చింది. మ్యాక్సిమము ఈ డైట్లో బీరకాయ, సొరకాయ, పొట్లకాయ, గుమ్మడికాయ ఇలాంటి కర్రీస్ అయితే చాలా మంచిదండి. ఇంకా త్వరగా వెయిట్ లాస్ అవ్వడానికి పనికి వస్తుంది. చాలా మంచి, అవి హెల్త్కి కూడా చాలా మంచిది.
ఇవొకటి తీసుకోండి. నైట్ వచ్చేసి మధ్యలో మీకేమన్నా లేదు నాకు నీరసం వస్తుంది అనిపించినప్పుడు ఎప్పుడైనా స్వీట్ కార్న్ కొంచెం హాఫ్ చేసి హాఫ్కి కొంచెం తక్కువ స్వీట్ కార్న్ తీసుకోండి. స్వీట్ కార్న్ పర్వాలేదు తీసుకోవచ్చండి. ఇలానే కంటిన్యూ చేయండి. మీరు నైట్ పడుకునేటప్పుడు మీరు త్వరగా వెయిట్ లాస్ అవ్వాలి, నాకు ఇంకా మంచి రిజల్ట్ కావాలి, ఇంకా బెస్ట్గా కావాలి అనుకుంటే ఇప్పుడు మనం మార్నింగ్ ప్రిపేర్ చేసుకున్న టీలో ఏదో ఒకటి మళ్ళీ నైట్కి మార్నింగ్ ఒకటి తీసుకోండి, నైట్కి ఇంకో టీ తీసుకోండి అండి కంపల్సరీగా. అప్పుడు కొంచెం బెస్ట్ రిజల్ట్స్ ఉంటాయి, కానీ రిజల్ట్స్ మాత్రం పక్కా ఉంటాయండి. ఇది కాదు నేను ఇంకా త్వరగా వెయిట్ లాస్ అయిపోవాలి, నాకు త్వరగా నాకు నెక్స్ట్ మంత్లో నాకు ఏదైనా ప్రోగ్రామ్ ఉంది, నెక్స్ట్ మంత్లో నాకు బర్త్డే ఉంది, లేదా నాకు ఫంక్షన్ ఉంది, ఇంకేమన్నా ఉంది అనుకుంటే మార్నింగ్ కంపల్సరీ మార్నింగ్ మనం ఏం చేస్తాము, డైలీలాగే ఎప్పటిలాగే లేస్తాము, 1 గ్లాస్ ఆఫ్ వాటర్ కంప్లీట్ చేసుకుంటాము. మనము టీ అంటే గ్లాస్ ఆఫ్ వాటర్ అంటే వామ్ వాటర్ కానీ ఇవి కానీ ఆ టీ కంప్లీట్ చేసుకుంటాము. మళ్ళీ 8 to 9:30 లోపు వచ్చేసి డ్రై ఫ్రూట్స్ నానబెట్టుకుంటాము, ఆ డ్రై ఫ్రూట్స్ తీసుకుంటాము. ఈ డ్రై ఫ్రూట్స్ దగ్గర మనం శనగలు పెట్టుకుంటాం కదండి, ఈ శనగల ప్లేస్లో శనగలు తీసేసి ఒక బాయిల్డ్ ఎగ్ పెట్టుకుంటాము. ఆ బాయిల్డ్ ఎగ్ ఈ డ్రై ఫ్రూట్స్ తినేస్తాము. మరి మధ్యలో ఏం తీసుకోము, వాటర్ తీసుకుంటాం. ఇంకా అవి తిన్నాక కూడా ఆకలేస్తుంది అనిపించిన వాళ్ళు ఏమైనా ఫ్రూట్స్ తీసుకోవచ్చు. మీకు ఆకలి వేస్తే, ఆకలి వేయకపోతే వద్దండి. ఆకలి వేస్తేనే తినండి. నీరసం వస్తుంది నాకు ఆకలి వేస్తుంది అనిపించినప్పుడు మాత్రమే తినాలి, లేకపోతే తినొద్దు. తర్వాత 1 o'clock వచ్చేసి మనం ఇక్కడ శనగలు స్కిప్ చేసాం కదండి, ఇక్కడే యాడ్ చేసుకుంటాము. ఆ శనగలు అనేది ఇక్కడ యాడ్ చేసుకుంటాము. శనగలు మొక్క కట్టి తీసుకుంటే ఇంకా ఎక్కువ బెనిఫిట్స్ ఉంటాయండి. శనగలు అని ఇందాక మామూలుగా చెప్పాను, కానీ మొక్క కట్టినయే తీసుకోండి. మ్యాక్సిమం మొక్క కట్టుకుంటే చాలా మంచిది, దాంట్లో ఉన్నదానికన్నా డబల్ అవుతుంది దాని బెనిఫిట్స్. మొలకలు కట్టిన శనగలు ఇన్ని పెట్టుకోండి. దీంట్లో మనం ఇక్కడ త్వరగా వెయిట్ లాస్ అవ్వాలి, 1 monthలో నేను పక్క 4-5 kgs అలా తగ్గాలి, 4 to 5 kgs తగ్గాలి 1 monthలో అనుకున్న వాళ్ళు మాత్రం పక్క ఈ మొక్క కట్టిన శనగలు ఇన్ని పెట్టుకోండి. మనం రైస్ పెట్టాం కదా, ఆ రైస్ స్కిప్ చేసి ఇంత బౌల్ కర్రీ పెట్టుకోండి. ఇన్ని శనగలు ఇంత కర్రీ. ఆ శనగల్లో నిన్న చెప్పాను కదండి, కిస్మిస్ గ్రేప్స్వి డ్రై గ్రేప్స్ ఉంటాయని చెప్పాను కదా, అవి వేసుకోండి. ఎందుకంటే కొత్తగా తినే వాళ్ళకి కొంచెం తినడానికి కష్టంగా ఉంటుంది. ఆ గ్రేప్స్ అనేది యాడ్ చేసుకొని దాంట్లో మిక్సింగ్ చేసుకోండి. ఇప్పుడు మొక్క కట్టినవి ఉంటాయి కదా, మంచిగా నీట్గా వాష్ చేసుకొని ఒక బౌల్లో వేసుకొని, ఆ బౌల్లో ఇన్ని కిస్మిస్లు ఉంటాయి కదా అవి డ్రైవి, అవి వేసేసుకొని అవి తీసుకోండి. అవి తీసుకున్న తర్వాత అవి కంప్లీట్ అయిపోయిన తర్వాత కర్రీలోకి వెళ్ళండి. ఆ కర్రీ కూడా అండి కొంచెం సాల్ట్ కొంచెం కారం తగ్గించి ప్రిపేర్ చేసుకుంటే బెటర్. సాల్ట్ కొంచెం తగ్గిస్తే మనకి వెయిట్ లాస్కి బాగా యూజ్ అవుతుందండి. నేనైతే అలానే చేశాను, కొన్ని రోజులు అలా చేశాను. లేదు కొంచెం త్వరగా తగ్గాలి నేను ఇంకా అని, నా బర్త్డే ఉందని నేను కొంచెం త్వరగా తగ్గాలని నేను టార్గెట్ పెట్టుకొని నేను మళ్ళీ మధ్యలో దీన్ని చేంజ్ అయ్యానండి. మీరు కూడా అలా అవ్వాలి అనుకుంటే అవ్వచ్చు, లేదు అదే కానీ ఇప్పుడు నేను చెప్పిన డైట్లో ఇప్పుడు ఈ శనగలు ఇన్ని పెట్టుకొని ఓన్లీ కర్రీ శనగలు తిన్న తర్వాత ఆకలి వేయట్లేదా, మీకు నీరసం రాదా అంటే శనగలు తిన్న తర్వాత మీకు అంత త్వరగా ఆకలి వేయదండి. ఎందుకంటే అవి త్వరగా డైజెషన్ అవ్వవు, స్లోగా డైజెషన్ అవుతుంది. సో మీకు త్వరగా ఆకలి వేయదు, మీకు ఆ ఆకలి అనే ఇదే ఉండదు, చాలా బాగుంటుంది. మీరు ఏం భయపడద్దు, చాలా ఫ్రీగా ఉంటుంది, ఆకలి వేయదు. మీకు ఆకలి వేస్తుంది నీరసం వస్తుంది అనిపించినప్పుడు ఫ్రూట్స్ తీసుకోండి. ఫ్రూట్స్ అనే కాదు, క్యారెట్ ఉంటే క్యారెట్ తీసుకోండి. అవి ఫ్రూట్స్ లేవు ఆ టయానికి అయిపోయినాయి, ఇప్పుడే ఆకలి వేస్తుంది ఏం తినాలనుకున్నప్పుడు క్యారెట్ ఉంటే క్యారెట్ తినేసేయండి, కీరా ఉంటే కీరా తినేసేయండి, ఈ బీట్రూట్ ఉంటే బీట్రూట్, వీటిలో ఏది తినగలిగింది మీరు అవి తీసుకోండి. కానీ ఈ డైట్లో కంపల్సరీ నెలలో 5 kgs అయితే పక్క తగ్గుతారండి మీరు. నైట్ మాత్రం నేను ఇంకేం తీసుకోనండి, ఈ సలాడ్స్ లేదంటే ఈ జ్యూసు ఎప్పుడు సలాడ్స్ అయినా అనిపిస్తే ఈ జ్యూస్, అది కూడా 5 to 6 లోపు కంప్లీట్ చేసుకుంటానండి. ఇవి చేసుకుంటాను. ఇందులో మీకు చెప్పాల్సిన పాయింట్ ఏంటంటే, ఇప్పుడు ఓన్లీ ఈ శనగలు కర్రీ ఇదే తీసుకొని మనం రైస్ స్కిప్ చేసామంటే ఇప్పుడు రేపు బాగానే వెయిట్ తగ్గేస్తామండి. అంటే ఒక 10 kgs 15 kgs తగ్గిన తర్వాత ఓన్లీ రైస్ స్కిప్ చేసి ఓన్లీ శనగలతోటి వీటితోటి డైట్ చేసామనుకోండి, ఆపేసిన తర్వాత 3 to 4 kgs అయితే పక్కా మళ్ళీ గెయిన్ అవుతారండి. అవ్వకుండా అయితే ఉండరు, పక్కా గెయిన్ అవుతారు. సో అది ఎందుకు గెయిన్ అవుతామంటే ఎంత స్పీడ్గా మనం తగ్గుతున్నామో అంతే స్పీడ్గా కొంచెం పెరుగుతామో, అట్లనే మొత్తం పెరుగుతామంటే పెరగమండి. ఎందుకంటే నేను ఎగ్జాంపుల్ పెరగము,
కొంత అయితే పెరుగుతారు. ఇదనే కాదండి, ఏ డైట్‌లోనైనా మనం మానేసి మళ్ళీ సెపరేట్ నార్మల్ లైఫ్ స్టైల్‌లోకి వచ్చినప్పుడు ఎంతో కొంత కంపల్సరీ పెరుగుతాము. ఇందులో కూడా అంతేనండి. ఇందులో లేదా చికెన్ యాడ్ చేయట్లేదు, ఇది యాడ్ చేయట్లేదు, అది యాడ్ చేయట్లేదు అనకండి. ఎందుకంటే శనగల్లో ప్రోటీన్ ఉంటుంది, కార్బోహైడ్రేట్స్ ఉంటుంది. ఇప్పుడు రైస్ మానేశాను, కార్బోహైడ్రేట్స్ రోజు తీసుకోవాలి కదా ఎంతో కొంత అంటారు. శనగల్లో ఫైబర్ ఉంటుంది, కార్బోహైడ్రేట్స్ ఉంటాయి, ప్రోటీన్ కూడా ఉంటుంది. మళ్ళీ మనం కర్రీస్ తీసుకుంటున్నాం, మళ్ళీ మనం డ్రై ఫ్రూట్స్ తీసుకుంటున్నాం, ఎగ్ తీసుకుంటున్నాం, మనకి ప్రోటీన్ అందులో సరిపోతుందండి. సరిపోదని అయితే లేదు, అందులో ఫ్రూట్స్ తీసుకుంటున్నాం, వీటిల్లో మనకు కావాల్సినంత సరిపోతుంది. మీరేం భయపడాల్సిన అవసరం లేదు. నేనైతే చేశాను. నాకు ఈ డైట్ చేయకముందు నా బ్లడ్ పర్సంటేజ్ వచ్చి 8 to 9 ఉండేదండి. నా బ్లడ్ పర్సంటేజ్ వచ్చి నాకు చాలా ప్రాబ్లం, కాళ్ళు నొప్పులు వచ్చాయి, కాళ్ళు పీకే ఎక్కువసేపు పోయి మనం వంట దగ్గర నిల్చుంటే ఎక్కువసేపు నిల్చోలేకపోయేదాన్ని, కాళ్ళు ఎక్కువ లాగేస్తుండే, కూర్చోవాలనిపించేది, ఆ ప్రాబ్లం ఉండేది. ఈ డైట్ చేసిన తర్వాత నాకు ఆ ప్రాబ్లమే లేదండి. సీరియస్గా చెప్తున్నా, ఆ ప్రాబ్లం లేదు. నా బ్లడ్ పర్సంటేజ్ ఈరోజు హిమోగ్లోబిన్ 12 పాయింట్స్ ఉందండి, 12కి వచ్చింది నా వాల్యూ. సీరియస్గా చెప్తాను. ఈవెన్ నా రిపోర్ట్స్ ఉన్నాయి, మీకు చూపిస్తాను. అంత మంచి పని చేసిందండి. మీరు భయపడాల్సిన అవసరం లేదు. అట్లని గుడ్డిగా కూడా వెళ్ళొద్దు, మరీ మొండిగా చేస్తానని కూడా చేయొద్దంటే, ఎందుకంటే హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయండి ఒకే సడన్గా అంతంత తగ్గేస్తే. సో నాకు ఆ డైట్ చేయడానికి చాలా నెలలు పట్టిందండి. నేను దగ్గర దగ్గర 5-6 months నాకు వెయిట్ లాస్ అవ్వడానికి పట్టింది. అంత ఈజీ అయితే అవ్వలేదు. ట్రై చేయండి, అవుతుంది. ఇంకొకటి వచ్చేసండి, నేను ఎలాంటి వాళ్ళకి ప్రిఫర్ చేస్తానంటే, ఎక్కువ వెయిట్ ఉండి 85-90 kgs ఉన్నోళ్ళు అయితే నాకు తెలిసి ఫస్ట్ ఈ డైట్కి వెళ్ళిపోతే బెటర్ అండి. ఏది మనము కొంచెం రైస్, కొంచెం కర్రీ ఇట్లా తీసుకుంటాం కదా, అది కంటిన్యూ కొన్ని రోజులు చేయండి. అది కంటిన్యూ చేసిన తర్వాత మనకి కొంచెం వెయిట్ తగ్గడం స్లో అవుతుంది, ఏంటి మనం తగ్గట్లేదు అనిపించినప్పుడు మనం దీనికి స్కిప్ అయితే బాగుంటుందండి. ముందే ఇది స్టార్ట్ చేసేసి ఇలా చేసుకుంటూ వెళ్ళొద్దు. ఎందుకంటే స్లోగా మనము రెడీ చేసుకోవాలండి, ఒకేసారి ఇచ్చేసుకోవద్దు. నేను అలా చేయలేదు, నేను స్లోగా క్వాంటిటీ తగ్గించుకొని నేను అలాగ వచ్చానండి. మీరు తగ్గుతారు. ఎక్కువ 85 kgs 90 kgs ఉన్నోళ్ళు మాత్రం ఫస్ట్ ఇలా స్టార్ట్ చేయండి. మార్నింగ్ లెగవగానే టీ తీసుకోండి, టీ తీసుకున్న తర్వాత డ్రై ఫ్రూట్స్ అవి తీసుకోండి, డ్రై ఫ్రూట్స్తో పాటు శనగలు తీసుకోండి, తర్వాత వచ్చేసి వాటర్ తీసుకోండి. మధ్యాహ్నం వచ్చేసి లంచ్లో ఇంత రైసు కర్రీ ఎక్కువ పెట్టుకొని ఒక బాయిల్డ్ ఎగ్ పెట్టుకోండి. ఈవినింగ్ వచ్చేసరికి సలాడ్స్ కానీ, లేదు సలాడ్స్ లేవు తినబుద్ధి కావట్లేదంటే కార్న్ ఒకటి, హాఫ్ కార్న్, స్వీట్ కార్న్ ఉంటుంది కదండి, హాఫ్ స్వీట్ కార్న్ పెట్టుకోండి. లేదు స్వీట్ కార్న్ కూడా తినబుద్ధి కావట్లేదు అనుకున్న వాళ్ళు జ్యూస్ చేసుకోండి, జ్యూస్ తాగండి, మధ్యలో ఫ్రూట్స్ తీసుకోండి. మీకు ఎంత ఫ్రూట్స్ తినాలనిపిస్తే అన్ని ఫ్రూట్స్ తినండి. ఈ డైట్తో స్టార్ట్ చేస్తే మీరు బెటర్ అండి. ఎందుకంటే ఒక స్టేజ్ వచ్చాక మన వెయిట్ అనేది ఆగిపోద్దండి. నాకు దగ్గర దగ్గర 4 days సేమ్ వెయిట్ కంటిన్యూ అయ్యానండి నేను. సో అలాంటప్పుడు మనకి దాంట్లో స్కిప్ అవ్వడానికి యూజ్ ఉంటుంది. సో అందుకని ఎక్కువ వెయిట్ ఉన్నోళ్ళు ఫస్ట్ ఇది చేయండి. ఎందుకంటే మీరు ఇది చేస్తేనే నెలలో చాలా వరకు మీలో వెయిట్ చేంజ్ వస్తుందండి, పక్కా వస్తుంది. ఫస్ట్ ఎక్కువ వెయిట్ ఉన్నోళ్ళు ఇది స్టార్ట్ చేయండి. స్టార్ట్ చేసుకుంటూ స్లోగా దాంట్లోకి వెళ్ళండి. నేను అలాగే చేశాను, అలాగే కంటిన్యూ అయ్యాను కూడా. మీరు కూడా అదే ఫాలో అవ్వండి. అలాగని ఏం భయపడొద్దండి. అలా అని గుడ్డిగా కూడా చెయ్యొద్దు. టెస్టులు చేయించుకోండి, ఎవరికి ఏమైనా వాల్యూస్ తక్కువ ఉన్నాయేమో చెక్ చేయించుకొని దానికి తగ్గట్టు ఏమైనా మెడికేషన్ అవసరమైతే డాక్టర్ని కన్సల్ట్ అయ్యి ఆ మెడికేషన్ తీసుకుంటూ చేయండి. బ్లడ్ పర్సంటేజ్ కూడా చెక్ చేయించుకోండి, పర్వాలేదు. మొలకలతో తినేటప్పుడు మీకు కొంచెం ఇబ్బంది, కిస్మిస్ కూడా అదే డ్రై గ్రేప్స్తో తినడానికి అవ్వకపోతే దానిమ్మ విత్తనాలు ఉంటాయి కదండి, ప్రోమోగ్రానైట్, అవి మిక్సింగ్ చేసుకొని అయినా తినొచ్చండి, పర్వాలేదు. మళ్ళీ చియా సీడ్స్ కూడా మనం చెప్పుకున్నాం కదా నిన్న, అవి కూడా వాటర్లో ఎలా కన్జ్యూమ్ చేసుకోవాలి, ఎలా మిక్సింగ్ చేసుకొని ఎలా తీసుకోవాలి అనేది కూడా నిన్న చెప్పాను కదండి. ఇవి చియా సీడ్స్ కంప్లీట్ చేసుకోవాలి. మళ్ళీ ఫ్లాక్ సీడ్స్ పౌడర్ చేసుకోమని చెప్పాను, లైట్గా రోస్ట్ చేసుకొని ఆ పౌడర్ చేసుకొని కర్రీస్లో మనం మిక్సింగ్ చేసుకొని తీసుకుంటే బెస్ట్ అండి. పర్వాలేదండి, వెళ్ళిపోద్ది, ఏం ప్రాబ్లం లేదు, ఫ్రీగానే ఉంటుంది, ఏం ఇబ్బంది పెట్టదు. కంపల్సరీ ఎగ్ మాత్రం కంపల్సరీ తీసుకోండి. ఎగ్ మాత్రం మీకు ఆఫ్టర్నూన్ బాయిల్డ్ ఎగ్ చెప్పాను కదండి, బాయిల్డ్ ఎగ్ ప్లేస్లో రీప్లేస్గా చికెన్ తీసుకోండి. చికెన్ కానీ ఎక్కువ తీసుకోవద్దండి, ఒక 2-3 పీసెస్ సరిపోతాయి. అది ఇంత పెద్ద పీసెస్ కాదు, చిన్నవి ఒక 2-3 పీసెస్ తీసుకోండి. ఫిష్ అయితే ఒక 2 తీసుకోండి, పర్వాలేదు తీసుకోవచ్చండి.
ఎగ్ తీసేసి ఇవి వాడండి. 2 తీసుకుంటానంటే మళ్ళీ హెవీ అయిపోతదండి. అప్పుడు తినాలో ఎంత తెలుస్తది కాబట్టి మటన్ మాత్రం నేను డైట్‌లో అసలు తీసుకోలేదండి. కంప్లీట్ బంద్ చేశాను మటన్ అయితే. వెజ్ కర్రీస్ వచ్చేసి పన్నీర్ కూడా తీసుకోవచ్చండి. అది కూడా కొంచెం క్వాంటిటీ తగ్గించి తీసుకోండి. పన్నీరుకు బదులు మిల్ మేకర్ అయితే చాలా బాగా పనిచేస్తదండి. కడుపు నిండినట్టు ఉంటది. మనకి తిన్న ఫీలింగ్ ఉంటది. మంచిగా పనిచేస్తదండి. మళ్ళీ మష్రూమ్ కూడా తీసుకోవచ్చు కానీ క్వాంటిటీ అయినా అవి ఒకసారి చూసుకొని తీసుకోండి. కరెక్ట్‌గా మాత్రం చెయ్యండి. మధ్యలో స్వీట్లు తినొద్దు. ఏమి తినొద్దండి. కొన్ని రోజులు మాత్రం పర్ఫెక్ట్‌గా కొంచెం ఒక వెయిట్‌కొచ్చేసరికి మన మైండే మనకి చెప్తది చెయ్యాలి, ఇంకా నేను తగ్గాలి అన్న మోటివేషన్ మనకే వచ్చేస్తది. ఇంకా చెయ్యాలి, ఇంకా మంచిగా చెయ్యాలి, బాగా చెయ్యాలి, ఇంకా వెయిట్ తగ్గాలన్న ఇది మైండ్ సెట్ వచ్చేస్తది మనకు ఆటోమేటిక్‌గా. ఒకటండి, ఎర్లీ మార్నింగ్ చేసుకోండి. ఎంప్టీ స్టమక్‌తో మాత్రమే వెయిట్ చెక్ చేసుకోండి. వెయిట్ ప్రతిరోజు చెక్ చేసుకోండి. నేను ఎందుకంటానంటే మనం ఏం మిస్టేక్ చేసామో నెక్స్ట్ డేకి మనకు అర్థమవుతది. ప్రతిరోజు వెయిట్ చెక్ చేసుకోండి. తగ్గలేదని ఫీల్ అవ్వద్దు. కానీ మనం ఏం మిస్టేక్ చేసాము, ఎందుకు ఈరోజు ఒక్క గ్రామ్ అయినా మనం ఎందుకు తగ్గలేదన్న వేరియేషన్ మనకు తెలుస్తది. మనం ఏమైనా మిస్టేక్ చేస్తే రోజు ఎర్లీ మార్నింగ్ లెగవగానే ఇప్పుడు రేపు డైట్ స్టార్ట్ చేస్తాను అనుకున్న వాళ్ళు రేపు మార్నింగ్ 5కో 6కో లేస్తారు కదా. లేచాక ఈ వర్క్ అన్నీ కంప్లీట్ అయిపోయిన తర్వాత మీ వెయిట్ చెక్ చేసుకోండి. వెయిట్ చెక్ చేసుకున్న తర్వాత అది నోట్ డౌన్ చేసుకోండి. లేదంటే ఒక ఫోటో తీసుకోండి. వెయిట్ మిషన్ తోటి ఒక ఫోటో తీసుకొని ఉంచుకోండి. తర్వాత ఈ వాటర్ ఇవి రెగ్యులర్‌గా ఇప్పుడు నేను ఇందాక మాట్లాడుకున్నట్టు అవన్నీ కంప్లీట్ చేసేసుకోండి. నెక్స్ట్ డే కూడా సేమ్ ఆ వెయిట్ చెక్ చేసుకోండి. అప్పుడు మనకి వేరియేషన్ తెలుస్తది. ఎందుకు రోజు చాలామంది అంటారు రోజు చెక్ చేసుకుంటే మనకి తగ్గకపోతే డీమోటివేట్ అయిపోతాము. అమ్మ తగ్గట్లేదు, వేస్ట్ ఈ డైట్ అన్నట్టుగా అయిపోయి మానేయడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి అంటారండి. లేదు, మనం చెక్ చేసుకుంటున్నప్పుడు మనము ఈరోజు తిన్న ఫుడ్‌కి మనం తగ్గాము అంటే లాస్ట్ డే ఏం మిస్టేక్ చేసామనేది ఒకసారి మనం రీచెక్ చేసుకోవడానికి ఇది ఉంటదండి. పర్వాలేదు, మనం రోజు చెక్ చేసుకోవచ్చండి. నేను అలాగే చెక్ చేసుకున్నానండి. అలాగే చెక్ చేసుకున్నాను. అలాగే ఇక్కడి వరకు వచ్చానండి. మీరు చెక్ చేసుకోండి, పర్వాలేదు, ఏం కాదు. మనం ఏం మనం తగ్గాలి అని బలంగా ఉన్నప్పుడు ఎందుకు డీమోటివేట్ అయిపోతాం చెప్పండి? అవ్వొద్దు కూడా. అలా తగ్గలేదంటే ఎందుకు తగ్గలేదు, నేనేం మిస్టేక్ చేశానని వెనక్కి చూసుకోవాలి కానీ నేను తగ్గలేదురా ఇంక వదిలేస్తానని ముందుకెళ్ళిపోతానని అయితే అనుకోవద్దండి. ఇది సీరియస్‌గా ఇది ఒక పాయింట్ ఉసిరికాయ ఒకటి చెప్పాను. ఈ డైట్‌లో మీరు ఉసిరికాయ ఎప్పుడైనా మధ్యలో తినేయొచ్చండి. ఏ ఫ్రూట్స్ అయినా తినేయొచ్చు. ఏం టెన్షన్ లేదండి. మీకు ఆకలేస్తుంది అన్నప్పుడు మాత్రమే తినండి. నీరసం వస్తుంది అన్నప్పుడు మాత్రమే తినండి. వాటర్ మీరు ఎంత తాగినా పర్వాలేదు. టైం ఉంది అనుకున్న వాళ్ళైతే వాకింగ్‌కి వెళ్ళొచ్చండి. వాకింగ్‌కి కానీ చిన్న చిన్న ఎక్సర్సైజ్‌లు, వాకింగ్‌కి వెళ్ళలేము అనుకున్నోళ్ళు చిన్న చిన్న ఎక్సర్సైజ్‌లు కానీ ఇంట్లో చేసుకోవచ్చండి. వాకింగ్ స్టెప్స్ యాప్ ఉంటుంది కదండి. మనం ఎన్ని స్టెప్స్ వేసాము ఏంటనేది ఒక యాప్ ఉంటాయి కదా. ఆ యాప్స్ డౌన్లోడ్ చేసుకొని ఇంత నడిచాము, ఇంత నడవాలని టార్గెట్ పెట్టుకోండి. టైం ఉన్నవాళ్ళు, టైం లేని వాళ్ళు ఇంట్లో చేసుకోండి. లేదంటే అది కూడా పర్వాలేదండి. ఎక్సర్సైజ్ లేకపోయినా వెయిట్ లాస్ అవుతారు. నేను మ్యాక్సిమం కొన్ని రోజులే చేశానండి. ఎక్కువ రోజులు చేయలేదు. కానీ యూజ్ అవుతుంది, చెయ్యండి. టైం ఉన్న వాళ్ళైతే కొంచెం చేసామనుకో ఇంకా త్వరగా రిజల్ట్ మంచిగా ఉంటుందండి. రిజల్ట్ బాగుంటుంది. ప్లస్ మళ్ళీ మనకి మెంటల్‌గా కొంచెం బాగుంటుంది. మళ్ళొచ్చేసండి ఈ డైట్ అంత ఈజీ కాదండి. అది అని అట్లనే త్వరగా తగ్గిపోవాలని అయితే చేయొద్దు. నాకే చాలా టైం పట్టింది. టైం తీసుకొని స్లోగా తగ్గండి. ఎంత స్లోగా ఇచ్చేస్తే అంత స్లోగా మనకి రిజల్ట్స్ బాగుంటాయండి. తర్వాత మనం ఆపేసాక కూడా రిజల్ట్స్ బాగుంటాయి. ఎంత స్పీడ్‌గా వెళ్ళామంటే అంతే స్పీడ్‌గా బ్యాక్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటాయి. సో అదొకసారి చూసుకోండి. ఇంకోటండి, వీడియోలో శనగలు మాత్రమే అన్నాను. శనగలు ఒక్కటే కాదండి, శనగలు పెసలు రెండూనండి. బై మిస్టేక్ శనగలు అని చెప్పేసాను. ఒకసారి చూసుకోండి అదొకటి. ఇంకొకటి, కొత్తగా ఈ వీడియో చూసే వాళ్ళైతే లాస్ట్ 2 వీడియోస్ చూస్తేనే ఈ వీడియో మీకు అర్థమవుతుందండి. ఆ 2 వీడియోలు చూసి తర్వాత ఈ వీడియో చూస్తే ఏం చెప్పాననేది క్లారిటీగా అర్థమవుతుంది. ఒకసారి అది చెక్ చేసుకోండి. చూడండి, ఇంకేమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ సెక్షన్‌లో చెప్పండి. నేను క్లియర్ చేస్తాను. నేను ఏదైనా మర్చిపోయినా కానీ నాకు మీరు అడగండి, పర్వాలేదు, నేను క్లియర్ చేస్తాను. నేను కూడా నెక్స్ట్ నుంచి డైట్ స్టార్ట్ చేస్తానండి. నా ప్రతిరోజు ఏం తీసుకుంటున్నాను అనేది షార్ట్ వీడియోస్లో అప్లోడ్ చేస్తానండి. ప్రతిదీ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్. నా ఛానల్ నేమ్ వచ్చేసి ఏదో గుర్తుంది కదండి, నాతో నేను మీ స్వప్న. థ్యాంక్ యూ.